క్రీస్తునామమున శుభవందనాలు. మరి చూసుకున్నట్లయితే క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం ఫలించాలి అంటే దినదినం ఫలించాలంటే ఏం చేయాలి? క్రీస్తు ఏం చేసిండు? 12 మంది శిష్యులను వెంబడబెట్టుకొని దేవుని రాజ సువార్త చెప్తూ తను తాను తగ్గించుకొని శత్రువులను ప్రేమించి శాస్త్రులు, పరిచయులు, సదుకాయలు వాళ్ళని ఎదిరించి దేవుని వాక్యం బోధించాడు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం క్రీస్తు చెప్పిన సువార్త ప్రపంచంలో ఇప్పటివరకు 450 కోట్ల పైన విస్తరించిపోతుంది. దినదినము విస్తరించిపోతుంది అనేక భాషలలో, అనేక దేశాలలో. ఎందుకు మరి? అంతకంటే ముందు ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు. యేసయ్య వచ్చిన తర్వాత కూడా ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు. వాళ్ళ రాజ్యం విస్తరించలేకపోతుంది. చూడండి, గ్రేట్ ప్రాఫిట్స్, గౌతమ బుద్ధుడు, అలెగ్జాండర్ ది గ్రేట్, ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు. మరి వాళ్ళ రాజ్యం విస్తరించలేక క్రీస్తు పాదాల చెందకు వస్తున్నారు. వాట్ ఈస్ ద రీజన్? ఎందుకంటే 4 ప్లేసెస్. క్రీస్తు పుట్టి పెరిగింది బెత్లెహేము, సాధారణ కుటుంబంలో దేవుని వాక్యం బోధించుడు. మళ్ళీ క్రూసిఫిక్స్గా సిలువేయబడ్డది కూడా కొండలలో. అంటే ఈ క్రైస్తవాత్మ జీవితంలో మనము ఫలించాలి అంటే, మనం ఎదగాలి అంటే ఒకటే మార్గం. ఏం చేయాలి? క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తు కూడా జెరూసలేం క్షేమం కోసం ప్రార్థన చేస్తూ, ఎక్కడెక్కడ నా ప్రాంత క్షేమం కోసం ప్రార్థన చేస్తూ ఫలించిండ్రు. కాబట్టి మనం ఇప్పుడు ఉంటున్న ఈ జగిత్యాల డిస్టిక్ క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఇటు నిజామాబాద్, వరంగల్ మధ్యలో ఉంది. వరంగల్ ఎయిర్పోర్టు నిర్మాణంలో ఉంది. నిజామాబాద్ జగరాన్పల్లి ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ట్రయల్ ఫ్లైట్ ప్రారంభమైంది. ఎందుకంటే చాలామంది జగిత్యాలలో ఉన్న ప్రజలు మోర్ దాన్ 25 కంట్రీస్, 25 దేశాల పైన ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి క్రైస్తవాత్మ జీవితంలో మరి అందరికీ క్షేమమే. ఎయిర్పోర్ట్లు ప్రారంభమైతే మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, జగిత్యాల జిల్లాను దీవించండి. ట్రైన్స్ ఉన్నాయా? ట్రైన్స్ డబుల్ లైన్ కావాలి. ఎందుకంటే వరంగల్ టు నిజామాబాద్ డబుల్ లైన్ అయితే సరుకులకు, ప్యాసింజర్ రైళ్లకు, ఇక్కడ వరంగల్ ఉన్న ప్రజలు మహారాష్ట్ర కానీ అటు నిజామాబాద్ వెళ్ళాలంటే చాలా కష్టమవుతుంది. ఇప్పుడు హైవే లైన్ ఏ విధంగా ఉందో సికింద్రాబాద్ టు వరంగల్, విజయవాడ, ఆ విధంగా ఇటు జంక్షన్ కావాలని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే క్రీస్తువునుడు మీకు ఆవగింత విశ్వాసం ప్రార్థన చేస్తే ఈ కొండ చూసి సముద్రంలో పడవంటే పడబడుతుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే మస్టర్డ్ సీడ్ ఆవగి ఎంత ఉంటుంది? అన్ని విత్తనాల్లో అతి చిన్న విత్తనం. కాబట్టి మరి రైట్ సహోదరులు ఏ విధంగా వేశారు? ఒక పక్షి ఎగరడాన్ని చూసి రైట్ బ్రదర్స్ క్రీస్తు పాదాల చింత కింద ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాత్రి మగళ్ళు ఫ్లైట్ను కనుగొన్నారు. మరొక శాస్త్రవేత్త అన్నం ఉడుకుతున్నప్పుడు మూత కింద పడ్డది. దాన్ని చూసి ప్రార్థన చేసి ట్రైన్ కనుగొన్నాడు. కాబట్టి మనం కూడా ఈ జగిత్యాల జిల్లాకు, ఎయిర్పోర్టుకు, ట్రైన్కు, అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ కోరుట్ల, మెట్పల్లి, ఇక్కడ జగిత్యాల కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలు కూడా ఎలక్ట్రికల్ బండ్లు నడుపుతున్నారు. కార్లు పెరిగిపోతున్నాయి, 2 వీలర్స్ పెరిగిపోతున్నాయి, అన్ని ఆటోలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ట్రాఫిక్ పెరుగుతుంది. కాబట్టి మనం కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభించబడాలి అని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనం ఇతరులను దీవిస్తే మెండైన దీవెనలు మనకు ఉంటాయి. మరి జిల్లా క్షేమం కోసం 300 సంఘాలు ఉన్నాయి దాదాపు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా హంబుల్ రిక్వెస్ట్, దయచేసి నేను అడుగుతున్నా ఏంటంటే, ఆదివారం నాడు సండే వర్షిప్ ఉంటుంది. మిగతా ఆదివారం నుంచి మళ్ళీ శనివారం వరకు మధ్యలో ఉపవాస కూడికలు, గృహ కూడికలు ఉంటాయి. కానీ ఏదో కొంత సమయము జిల్లా క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ట్రైన్, ఫ్లైట్, మనకు ట్రాఫిక్ సిగ్నల్స్, ఇంకా జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, వాటి క్షేమం కోసం ప్రార్థన చేసినామనుకో ఖచ్చితంగా దేవుడు మన సంఘాన్ని దీవిస్తాడు, మన కుటుంబాన్ని దీవిస్తాడు. మరి యోబు ఏం చేసాడు? తన స్నేహితుడు ఎలీఫజరు వాళ్ళందరి క్షేమం కోసం ప్రార్థన చేసినప్పుడు యోబుకు 2 ఆశీర్వాదం వచ్చింది. అదేవిధంగా మన జిల్లాను దీవిస్తాం. ఎందుకంటే వరంగల్ టు నిజామాబాద్ హైవే లైన్ కావాలి, ట్రైన్. ఎందుకంటే బస్సులో ప్రయాణించేటప్పుడు ఎంత లేటుగా వెళ్తుంది, మళ్ళీ బస్సు టికెట్ ఇక్కడ ప్రయాణం. కాబట్టి ట్రైన్ ఉందనుకోండి, టికెట్ తక్కువ, అతి తొందరగా వెళ్తారు. మరి ఇప్పుడు జగిత్యాల నుంచి ఒక వ్యక్తి హైదరాబాద్ పోవాలంటే ట్రైన్లో నిజామాబాద్ టు వయా
గుడి చుట్టూ తిరిగి గుళ్ళకైనట్టు ఉంది. ఇప్పుడు గద్వేల్ ఉంది కదా, సిద్దిపేట్ బొల్లారం వయా వెళ్తే చాలా బాగుంటుంది. ఈ ట్రైన్ నిర్మాణం అతి తొందరగా కావాలి. ఎందుకంటే ఇప్పుడు సిద్దిపేట నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్ ట్రైన్ ప్రారంభమైంది. జగిత్యాల సిద్దిపేట మాత్రం ట్రైన్ ప్రారంభం కావాలని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మీకు మీ కుటుంబాలకు 30 అంతలు 40 అంతలు 100 అంతల ఆశీర్వాదాలు ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఎందుకంటే దేవుని సువార్త కూడా స్ప్రెడ్ అయిపోతుంది. చాలామంది కన్స్ట్రక్షన్ కోసం వస్తున్నారు దూర ప్రాంతాల నుంచి, వాళ్ళు కూడా పెరిగిపోతుంది. మనం ప్రార్థన చేద్దాం, ప్రభా జిల్లాకు వలస వచ్చే వాళ్ళ సంఖ్య పెంచండి. ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వలస వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగితే కన్స్ట్రక్షన్ పెరుగుతుంది, జన సమూహం పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. జన సమృద్ధి వలన ఆ దేశంకు క్షేమం అవుతుంది, సామెతలు ఉంటుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. అదేవిధంగా జిల్లాను పాలించే నాయకుల క్షేమం కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఎమ్మెల్యే సంజీవ్ గారు చూడండి, మొన్న జరిగిన క్రిస్మస్ వేడుకల్లో చలిలో వచ్చి గొంతంత నోయంగా క్రీస్తును గణపరిచి జ్యోతిలక్ష్మి గారు, శ్రీ జ్యోతిలక్ష్మి గారు, ఎమ్మెల్యే సంజీవ్ గారు, ఎంఆర్ఓ గారు, ఇంకా తదితరులు చాలామంది వచ్చారు. ఆ చలిలో కూడా పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు కూడా చలిలో ఉండి వాళ్ళకు ఎంతో గౌరవించి క్రైస్తవులను, క్రీస్తును నాటిక చూసి అవన్నీ చూసి వెళ్ళారు. కాబట్టి మనం కూడా వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. మరి డాక్టర్ ఎమ్మెల్యే సంజీవ్ గారు కూడా ఉచిత ఆపరేషన్లు చేస్తున్నారు. ఒక పాస్టర్కు, క్రైస్తవ పాస్టర్కు ఉచిత ఆపరేషన్ చేసిండు. క్రీస్తును కూడా గణపరుస్తుండు, క్రీస్తు కూడా సేవ చేస్తుండు, చాలా మందిరాలకు డబ్బులు ఇస్తుండు. ఎందుకంటే గవర్నమెంట్ శాంక్షన్ అయిన వాడు అందరినీ సమానంగా ప్రేమిస్తుండు, హిందువులను, ముస్లిం, క్రైస్తవులను. కాబట్టి హైట్రిక్ రావాలి ఇప్పుడు, అంటే 3వసారి డాక్టర్ సంజీవ్ గారు రావాలి. క్షేమమే, క్రైస్తవుల క్షేమం కోసం ఎంతో పాటుపడుతున్నాడు. మరి మున్సిపల్ కౌన్సిలర్ శ్రీ అడవల జ్యోతి లక్ష్మణ్ గారు కూడా మరి గణపరిచారు అందరి ముందట క్రీస్తును. ఓకే, ఆ విధంగా మనం ప్రేమతో ఉండి జిల్లాను పరిపాలించే నాయకులను కూడా, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా క్రిస్మస్ కేక్ కటింగ్ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాబట్టి జిల్లాను పరిపాలించే కలెక్టర్ గారి కోసం, జెడ్పీటీసీ అందరి నాయకుల క్షేమం కోసం, ఐపీఎస్ అశోక్ గారు అందరి క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే వాళ్ళు కూడా జిల్లాను అభివృద్ధి క్షేమం కోసం ఉన్నప్పుడు ఎంతో టర్నింగ్స్ ఉంటాయి, ప్రయాణాలు చేస్తారు, అలసిపోతారు, రాత్రి అనక పగలనక జిల్లా క్షేమం ఉంటారు. కాబట్టి అందరి క్షేమం దీవిద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.